ఎంతోమంది యోగులు మంత్ర జపాలని చేస్తారు. కానీ మంత్ర జపం కూడా ఒక అవుట్ సైడ్ ఒక అంటే అది ఉపాయం, అంటే అది మీరు ఒకటి సృష్టించుకుంటున్నారు అన్నమాట. అంటే ఒక యాంకర్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఈ యాంకర్స్ ఏంటంటే, నేను ఎందుకు మంత్ర జపాలని నా డిసైపుల్స్కి నేను ఎందుకు సజెస్ట్ చేయనంటే, బికాజ్ ఇట్ ఈస్ ఏ యాంకర్. అంటే మీరు సృష్టించుకుంటున్నారన్నమాట. ఇవన్నీ ఏంటంటే, ఈ మంత్రాస్ ఇవన్నీ ఏంటంటే మీరు సాధనలో ముందుకు వెళ్ళే కొలది, ఇప్పుడు బ్రెత్ అబ్జర్వేషన్ ఉందనుకోండి, బ్రెత్ ఒక్కటే మీరు చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్. అదే మంత్రం చేస్తుంటే మెల్లగా మీరు బ్రెత్ ఆ సూక్ష్మంగా వెళ్తున్నప్పుడు ఆ బ్రెత్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మంత్రం కూడా పడిపోతుంది అన్నమాట. ఎందుకంటే మీరు శూన్యంలోకి వెళ్తున్నారు. అందుకే మొదట్లో సాధకులు మంత్రంతో సాధన చేసిన ఓవర్ ద నెక్స్ట్ అంటే ప్రోగ్రెస్ సంపాదించుకుంటున్నప్పుడు అలాగా ఆ మెడిటేషన్ ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. సో మంత్రాస్ ఏంటంటే మొదటి లెవెల్ సాధకులకి మంత్రాస్ ఆర్ గుడ్. బట్ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మంత్రం కూడా బరువు అయిపోతుంది. మంత్రం కూడా మీ స్థితికి అది కూడా అడ్డంకి అవుతుంది అన్నమాట. సో అంటే ధ్యానం ఏంటంటే, ధ్యానం హి నిశ్చల బుద్ధిర్ నిరాకార నిరాశ్రయ. అంటే ధ్యానం అంటే ఏంటంటే నిశ్చల బుద్ధిర్ అంటే అన్వేవరింగ్ ఫోకస్, అన్వేవరింగ్ అటెన్షన్, అన్వేవరింగ్ కాన్షియస్నెస్. నిశ్చల బుద్ధిర్ నిరాకార నిరాశ్రయ. నిరాకార అంటే అసలు ఆకారమే లేదు, ధ్యానానికి ఫామ్లెస్ అన్నమాట. నిరాశ్రయ సపోర్ట్లెస్. ధ్యానం ఏంటంటే ఇట్ ఈస్ అవేర్నెస్, దెర్ ఈజ్ నో ఫామ్. నిరాశ్రయ, దెర్ ఈజ్ నో సపోర్ట్. ధ్యానం, నిజమైన ధ్యానం ఇలానే ఉంటుందన్నమాట. సో ఏ సపోర్టు మంత్రం ద్వారా ఏ సపోర్ట్ ఇచ్చినా అది నిలబడదు. మొదట్లో ఓకే చేసుకోండి, ఏదైనా ఏ సాధన అయినా మీకు మంచే జరుగుతుంది. మంత్రం చేస్తూ చేస్తూ కూడా మీ మనస్సు థిన్నింగ్ అవుతుంది. మనస్సు థిన్నింగ్ అవుతే అంత సుఖమే.